నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు చాలా వరకు అంటూ ఉంటారు, ఆడవాళ్ళకి బొటనవేలు పక్కన ఆ వేలు చాలా పొడుగ్గా ఉంటే కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇంట్లో గొడవలు అనుకోవచ్చు, ఎక్కువగా రూలింగ్ క్యారెక్టర్ ఉంటుందని అంటూ ఉంటారు. నిజంగా ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రంలో గూడా ఉందంటారా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గనక ఆడవారికి బొటన వేలు చేతికి కాదండి, కాలికి. కాలి. కాలి బొటన వేలు కన్నా రెండో వేలు, బొటన వేలు ఆనుకొని ఒక వేలుంటుంది. తర్వాత మధ్య వేలుంటుంది. తర్వాత ఉంగరం వేలుంటుంది. మన చేతి వేలు తీసుకుంటే తర్వాత చిటికెన వేలుంటుంది. ఇలానే మనం కాలి వేలు తీసుకుంటే కూడా ఇలానే ఉంటుంది. ఒక్కొక్కరికి 6 వేళ్ళుంటాయి. ఆళ్ళకి కలిసొస్తుంది అంటారు. హ్మ్. అంటే అది వేరే టాపిక్ అది. ఇక్కడ మనము కాలి బొటన వేలు కన్నా రెండో వేలు హైట్‌గా ఉండడం వల్ల కొన్ని కొన్ని సింప్టమ్స్ మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనము పుట్టేటువంటి సంతానం స్త్రీగా పుట్టినప్పటికి కూడా కాలి బొటనవేలు కన్నా రెండో వేలు పొడవుగా ఉంది అంటే, మనము ఎన్నో సంతానం ఇంట్లో చూసుకోవాలొకటి. హ్మ్. మొదటి సంతానం అయితే గనక వారికి బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. రెండో సంతానం అయితే మితిగా కలిసొస్తుందని చెప్పొచ్చు. మూడో సంతానం అయితే కొంచెం ఇబ్బందులుంటాయని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి తీసుకోవాలి అదోటి. రెండో విషయంకొచ్చేటప్పటికి బొటనవేలు కన్నా రెండో వేలు పొడవుగా ఉండడం వలన, వారు తల్లి, తండ్రిలో ఎవరో ఒకరి పాలనలోనే ఉంటారు. ముగ్గురు సంతానం అయినప్పటికీ, ముగ్గురిలో ఆడవారి గురించి మనం మాట్లాడుకున్నాం. ముగ్గురిలో ఎవరు ఉన్నప్పటికీ కూడా వారికి తల్లిదండ్రి ఒక పాలన, ఆలన అనేది ఒకళ్ళే చూసుకోగలుగుతారు. ఏదో విధంగా దూరం అవుతుంటారు తల్లిదండ్రులకి. అదోటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మధ్యస్థరగా వారు చూసుకున్నట్టయితే మిడిల్ క్లాస్‌కే ఎక్కువ మంది కనిపిస్తా ఉంటారు. ఇక వాడిదే రూలర్ అనేదైతే వారి ప్రయత్నం మాత్రమే అది. వారి ఉపశమనం మాత్రం తప్పితే వారి రూలర్ ఏమి ఉండదు. హ్మ్. మొత్తం వారిని పాలించేవారు వేరే ఉంటారు. వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు. నేను అనుకుంది జరగాలి, మొండి, మూర్ఖత్వం, కోపం ఎక్కువ ఇవన్నీ ఉంటాయి. కానీ వాటి వల్ల ప్రయోజనం ఉండదు. హ్మ్. వారి ఇష్టానుసారం ఏమి ఉండదు. ఇక పెళ్లి తర్వాత వచ్చేటప్పటికి మెట్టినింట్లో ఉంటారు. మెట్టినింట్లో కొంతమేర ఏదైతే పుట్టింట్లో ఉంటుందో అదే మెట్టినింట్లో కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత వీరికి భర్త నుంచి ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. భర్తకి అనారోగ్య ప్రాబ్లమ్స్ రావటం, అనారోగ్య సమస్యలు రావటము, అనారోగ్యంతో కొంత క్షీణించేటువంటి ఇబ్బందులు కలగటము, బాధ్యతంతా వీరే తీసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వేలు వల్ల మంచి కన్నా చెడు ఎక్కువే ఉంటుంది. హ్మ్. మంచి ఉంటుంది. ఇక మంచి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గనక, ముందు దీనికి ప్రికాషన్స్ తీసుకోవాలి. అసలు ముఖ్యంగా ఆ వేలు ఎందుకొస్తదంటే, పునర్జన్మ ప్రాప్తి ఉండదు ఆ ఏలొస్తే. అదోటి మనకు గుర్తుపెట్టుకోండి. ఆహా! ఆడవారికొచ్చినా, మగవారికొచ్చినా కూడా పునర్జన్మంటూ. పునర్జన్మ ఉండదు. ఇది ఇక్కడ మోక్ష జన్మ అంటారు. ఈ మోక్ష జన్మ ఉన్నవారికి మాత్రమే ఆ వేలొస్తుంది. దానికి రాశితోనో, నక్షత్రంతోనో సంబంధం. పలానా సంబంధం, పలాని ఆహ్, సంతానము అని లేదు. ఇక్కడ బొటన వేలు కన్నా రెండో వేలు అది కాలికి ఎటు పక్కకున్న ఒక పక్కన 2 పక్కలున్నా గూడా దానికి నిదర్శనం ఒకటేందంటే గనక పునర్జన్మ ప్రాప్తి ఉండదు. మోక్ష జన్మే ఉంటుంది. కాబట్టి ఆ పూర్వీకులు ఇంట్లో ఉంటారు గదా! వారి కర్మలతో పుడతారు కాబట్టి వారికి పితృదోషాలు గూడా ఏర్పడతాయి. ఆ వేలు వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇదున్నాయన్నమాట. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇక్కడ. వాళ్ళు ఎప్పటికప్పుడు పితృదోషాలు చేసుకోవాలి. తప్పదు. చేసుకోవాలండి. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పటికీ గూడా, వీరు గూడా ఏదైనా నదీ, సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు పితృదోషాలు ఎవరైతే వీరికి గుర్తుంటారో వారందరి పేర్లు చదువుకొని అక్కడికి వాళ్ళకి కార్యాలు చేసుకుంటూ ఉండాలి. అదోకటి వారికి ఉపశమనం మాత్రమే. పెళ్ళప్పుడు గౌరవం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఉపశమనం కలుగుతూ ఉండాలి వీరికి. కన్యాపస్పత్ర హోమం చేయించుకుంటూ ఉండాలి వీరు. ఎప్పుడైనా ఒక్కసారి పెళ్లయినా, పెళ్ళికి ముందైనా సరే కన్యాపస్పత్ర హోమం చేయించుకుంటూ ఉండాలి. వీరు ఇష్టదైవంగా ఆ వేలు ఉన్నవారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగాలు చేసుకోవచ్చు. చేయాలండి. వీరు ఎక్కువగా వైటు లేదా బ్లాక్ కలర్ ఎక్కువ యూజ్ చేయొచ్చు. బ్లాక్ ఎక్కువ వాళ్ళు ఇష్టపడరు. వైటు లేదా యెల్లో కలర్, రెడ్ కలర్ బాగా ఇష్టపడతారు వారు. అలా ఏలు ఎక్కువున్నవారు రెడ్ కలర్ ఇష్టపడతారు. ఎందుకంటే ముక్కు సూటిదనం, హ్మ్. కోపదారితనం ఎక్కువుంటుంది. ఎక్కువుంటుంది. కాబట్టి వారు రెడ్ కలర్ ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి కలర్స్ ధరించుకోవడం వల్ల ఇబ్బందేం లేదు. కాకపోతే వారికి బ్లూ కలర్ చాలా కలిసొస్తుంది. ఇకపోతే వీరికి అన్ని రకాలు కూడా బావుంటుంది కాబట్టి, ఇక కలిసొచ్చే విషయంగా మనం ఆలోచించుకున్నట్టయితే గనక, ఏలు పొడవుగా ఉండడం వల్ల వారు కష్టపడి సంపాదించుకొని తినేలా ఉంటారు. మాట పడరు. ఇక మంచి విషయాలివి. మాట పడరు. ఎదుటివారు ఏదైనా మాట్లాడితే ఇమ్మీడియేట్‌లీగా దాన్ని నరనరాలు పీక్కుంటూ ఉంటారు. నన్నెందుకనాలి? నేనేం చేశాను? అని వారి మీద కక్ష సాధింపు చర్య కూడా చేస్తారు. రికమెండేషన్‌లు ఉంటాయి వాళ్ళకి మళ్ళీను. హ్మ్. ఇకపోతే దేవుని యొక్క భక్తి వారికి చాలా ఎక్కువుంటుంది. వారు ఏదైనా సరే మొక్కున్నారంటే దేవుడు కూడా దిగి రావాల్సిందే. వారేదైనా జపం చేసినా, వారేదన్నా ధ్యానం చేసినా కూడా వారికి మించిన గురువుండరు. వారు ఉపదేశం చేస్తారు. పార్టీ మనకి మనకి పంతులుగా గాను, మాస్టర్స్ గాను, గుళ్ళో ఆచార్య వార్లు గాను, అమ్మవారిని పూనిగేటువంటి అమ్మవార్లు గాను ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంటారు.
దేవుని యొక్క ధ్యానం వారికి ఎక్కువ కనిపిస్తా ఉంటది. దేవుని యొక్క రూపంలో పుట్టినటువంటి మనుషులే అనుకోవచ్చు వాళ్ళని కూడా. వారు చేతి ద్వారా ఏదన్నా ఇస్తే ఎదుటి వారికి మంచి జరుగుతది. బోని చేసిన మంచి జరుగుతది. ఎదురొచ్చిన మంచి జరుగుతది కాబట్టి వారిది మంచి జీవితం అని చెప్పొచ్చు. హ్మ్. పునర్జన్మ ప్రాప్తున్నదని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పుకుంటే మిశ్రమ ఫలితాలుంటాయని చెప్పొచ్చు. వారి జీవితం ప్రకారంగా బావుంటుంది. అలానే ఎదుటివారి జీవితం చూసుకున్నట్టయితే గనక ఎదుటివారి మీద తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకరికే వారు తల్లిదండ్రుల్లో ఒకళ్ళనే వీరు ఇచ్చేస్తారు. అవును. భర్త కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా మనం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే గనక కొంచెం బాధపడేటువంటి యోచన ఉంటుంది. చివరికి అనుభవించేది, చివరికి బాగుండేదేందంటే ఆ వేలు పక్కన ఉండటంలో వారికి వారు నిలదొక్కునేటువంటి ధైర్యం ఉంటుంది వారికి ముందు. అందరికన్నా కూడా ఇంట్లో వారికి ఎక్కువ ధైర్యం ఉంటుంది. ఎవరికైనా సమస్య వస్తే వారి దగ్గరికెళ్తే ఇదేనా సమస్య అంటారు. ఎంత పెద్ద సమస్యైనా సరే. అప్పుడు ఎదుటి వారికి ఉపశమనం లభ్యపడుతుంది. అలాంటి ధైర్యం చెప్పడానికి గాని, మంచి వ్యక్తులుగా ఉండేదానికి గాని ఆరాధ్యంగా ఉంటారు కాబట్టి వారి చేత పంటలేపిచ్చినా, వారి చేత టాబ్లెట్స్ ఎదుటి వారికి రోగం వచ్చినోళ్ళకి ఇప్పించినా డాక్టర్‌గా కూడా పనికొస్తారు. ఆ వేలు ఉండడం వల్ల మంచే జరుగుతుంది కాబట్టి ఇబ్బందేం లేదు. వారు ఎదురొస్తే కూడా అందరికి మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.